రామ్మా. రమ్మనగానే టకీమని వచ్చేయాలి. టైం వేస్ట్ చేయొద్దు. రామ్మా. ఏం భయం లేదమ్మా, ఫ్రీగా ఉండు. అఖిల, ఈ అమ్మాయి మా డ్రైవర్ హనుమంతు కూతురు. వంట మనిషి ఆంటీ, హెల్పర్గా తీసుకొచ్చాం. వంట మనుషులు ఇంత టాలెంట్ ఉందా? గ్రేట్. నీ గురించి నీకు సరిగ్గా తెలియదనుకుంటా పార్వతి. మొన్న అంగన్వాడీ కేంద్రం మీటింగ్కి వెళ్ళా. అక్కడ ఓ 500-600 మంది ఆడవాళ్లకు నీ ఫోటో చూపిస్తూ నీ గురించి గొప్పగా చెప్పారు. తలుచుకుంటే ఎవరైనా విజేతలవ్వచ్చు. ఆడది ఒంటింటి కుందేలు కాదని, పార్వతిలా నెగ్గుతుందని చెప్పారు. ఇన్స్పైర్ చేస్తున్నారు. వాట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్, యునో. దీన్నెందుకు తీసుకొచ్చిందిరా భగవంతుడా? మార్కులు కొట్టేస్తోంది. నీకు పెళ్ళైందమ్మా? లేదమ్మగారు. నేను కాదు, అఖిల మీ అమ్మగారు. కృష్ణయ్య, అమ్మగారు, ఆ చెక్ బుక్ ఇటు తీసుకురా. కళ్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం నీకు 50,000, నా పర్సనల్ గా నీకు 50,000 ఇస్తున్నాను. మొత్తం 1,00,000 రూపాయలు. నీ పెళ్లికి ఉపయోగపడతాయి, తీసుకోమ్మా. ఏయ్ ఫోటోగ్రాఫర్, ఇలారా. స్నాప్ తీవయ్యా. అన్ని పేపర్లోనూ రావాలి. హోమ్ మినిస్టర్ సునంద మేగోటి పార్వతీకి సహాయం అందించిందని హెడ్లైన్స్ లో రావాలి. తీసుకోమ్మా. ఏంటి అఖిల, పార్వతి తీసుకోవట్లేదు? నువ్వు పర్మిషన్ ఇస్తేనే గాని తీసుకునేలా లేదు. ఊ అను అఖిల, ఏదో నా తృప్తి కోసం ఊ అను. అయ్యయ్యో వద్దమ్మా. నిన్ను చూసి గర్వంగా ఫీల్ అయ్యే మా ముందు నువ్వెప్పుడు తలవంచకూడదు. ఇంకా ఎదగాలి. మార్కులతో పాటు 1,00,000 రూపాయల చెక్కు కూడా కొట్టేసింది. నా మేనకోడలు దీప్తి వచ్చినా బాగుండేది. పెళ్లి కాలేదని దాని ఆకారానికి తగ్గట్టు 6 లక్షలైనా ఇచ్చేవాళ్లేమో. ఆ బండది ఏ బండ మీద కూర్చుని మెక్కుతోందో ఏంటో. ఇంకేంటి విశేషాలు అఖిల? ఏముంది, ఎల్లుండి మహేంద్ర ఐశ్వర్యాల నిశ్చితార్థం. నువ్వు తప్పకుండా రావాలనే నేనే ఇంటికొచ్చి మరీ ఇన్వైట్ చేస్తున్నాను. నేను రాకపోతే రెండోసారి ఇంటికొచ్చి నన్ను షూట్ చేసి పారాయివు.
రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చినట్టు ముహూర్తం టైంకి రాకు. సాయంత్రం 6ంటికే నువ్వు ఖచ్చితంగా వచ్చేయాలి అని చెప్తున్నాను. అవసరమైతే రాజీనామా చేసైనా వస్తాను, సరేనా? మహేంద్ర, ఐశ్వర్య చాలా అదృష్టవంతులు. ఘట్టమనేని వంశంలో 20 సంవత్సరాల తర్వాత జరిగే నిశ్చితార్థం పెళ్లి స్టేట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. మీరు చాలా అదృష్టవంతులు. అర్థమైందంటీ. మేమిద్దరం ఘట్టమనేని వంశం విలువ కాపాడతాం. వాట్ మహి? Yeah, yes. ఆ, పదండి లంచ్ చేద్దాం. పదండి అఖిల. నువ్వేంటమ్మా ఇక్కడే నిల్చున్నావు? వీటిలో 50,000 అని రాసుంది. డబ్బులెట్టా తీసుకోవాలా అని, మా అయ్యకి ఎట్టా ఇవ్వాలా అని అమ్మగారు. నీ అమాయకత్వాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ చెక్కుల్ని ఇంటికి తీసుకెళ్ళు. నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అప్పుడు వీటిని అందులో డిపాజిట్ చేయాలి. అప్పుడు నిదానంగా నీకే అర్థమవుతుంది. వెళ్ళు, భోంచేపో. కాళ్ళు మొక్కుతానంటే వస్తున్నారు. మీకు ఎట్టా కృతజ్ఞతలు చెప్పాలమ్మా? వేల దండాలు. నా పెళ్ళికి కూడా మీరు రావాలమ్మగారు. ఖచ్చితంగా వస్తాను పార్వతి. నైస్ ఫుడ్. ఏ పాపా, నీ చెయ్యేనా? లేదమ్మగారు, గెస్ట్లు వచ్చారంటేను స్పెషల్గా ఉండాలని పార్వతితోనే వండిస్తున్నాను. ఎక్సలెంట్ పార్వతి. సంబంధం ఖాయం చేసుకున్న రోజు కూడా నువ్వే వండావు. ఇప్పుడు కూడా నీ చేతి వంటే తిన్నావు. గుడ్. నిశ్చితార్థానికి కూడా నువ్వే వండాలి. అఖిలాండేశ్వరి, విత్ యువర్ పర్మిషన్ నేనొక మాట చెప్పచ్చా? విజయ, ఇందాక నేనిచ్చిన ఫైల్ ఒకసారి తీసుకురా. ఓకే మేడం. మ్యామ్, ప్రతి తల్లి తన కూతురు అత్తారింట్లో కూడా బాగుండాలని కోరుకుంటుంది. నేను నా కూతురు అఖిలాండేశ్వరికి కోడలైతే చాలు, ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషంగా సుఖంగా ఉంటుందనుకున్నాను. 2 రోజుల్లో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. తన జీవితంలో అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఈలోపే మా ఇష్టాయిష్టాలు కూడా తీర్చుకోవాలని ఈ పని చేస్తున్నాను. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ హోటల్స్, టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఉన్న మెయిన్ బ్రాంచ్ను నా కూతురు ఐశ్వర్య, నా అల్లుడు ఘట్టమనేని మహేంద్ర పేరు మీద రాసిస్తున్నాను.
మహి, ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఏంటిది పావని? ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నారు? అవునమ్మా, ప్రాపర్టీస్కి మేము పెద్దగా ప్రయారిటీ ఇవ్వమని నీకు తెలుసు కదా. అన్నయ్య గారు, మీ గురించి నాకు తెలుసు. ఆస్తులు అంతస్తుల కన్నా పరువు ప్రతిష్టలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవి కట్న కానుకలు అనుకోకండి. ఇష్టం కొద్దీ మనస్ఫూర్తిగా ఇస్తున్నా. కోడలు ఇంటికొచ్చిన వేళ వచ్చింది, భోంచేసింది కూడా. ప్రేమతో తోచిందిస్తుంటే మొహమాట పడతారేంటి బావగారు? ఆ ఒక్క హోటల్ వాల్యూ ఎంతో తెలుసా పిన్ని నీకు? 200 crores. 200 కోట్ల? 200 కోట్ల? 1 2 3 1 2 3 4. మనీ ముఖ్యం అనుకోవట్లేదు దేవా, రిలేషన్ ముఖ్యం అనుకున్నా. మా అల్లుడికి ఫలానాది ఇచ్చామని చెప్పుకోడానికైనా ఉండని, ప్లీజ్. మీ కూతురంటే మీకెంత ప్రేమో, నా కొడుకంటే ఎంత అభిమానమో ఇక్కడే తెలుస్తుంది పావని. లెక్క కట్టుకుంటూ పోతే ప్రేమానురాగాలు కూడా చిన్నబుచ్చుకుంటాయి. ఇక్కడ తక్కువ ఎక్కువ ఉండవు. ఇచ్చిపుచ్చుకోవడాలే మాటైనా మర్యాదైనా. నా కోడలు ఐశ్వర్యవంతురాలే కాదు, అదృష్టవంతురాలు కూడా. థ్యాంక్ యూ ఆంటీ. అఖిలాండేశ్వరి కూడా పర్మిషన్ ఇచ్చింది. సైన్ చేయి మహి. చెయ్యి మహి. You are going to be a lucky, my son. Sign it. చెయ్యి మహి. బ్రో, నేను కావాలని చేయలేదు బ్రో. ఐమ్ సారీ. పొరపాటున పడిపోయింది. ఇట్ వాజ్ మిస్టేక్. డోంట్ మిస్టేక్ మీ. సారీ.
నథింగ్ టు వరీ. ఏ పార్వతి, వాటర్ బౌల్ తీసుకురా. అట్టగే అమ్మగారు. ఏం కాలేదు. అమ్మగారు సహన తెలియగలరు. నేనేం అబ్రకదబ్రా మ్యాజిక్ చేయలేదు. దేవా, ఐ థింక్ యు నో. స్టెన్సిల్ పేపర్స్ వాటర్ ప్రూఫ్. యాసిడ్ పడితే తప్ప నాశనం కావు. జస్ట్ సాంబార్ పడిందంతే. ఇప్పుడు క్లియర్ కదా? సంతకం పెట్టు మహి. పాపక్క, గొడవ జరుగుతుందని సన భయపడ్డాను పాపక్క. ఇది ఎత్తులకు పై ఎత్తులు వేసే జిత్తుల మరి ఫ్యామిలీలా ఉంది. చచ్చినట్టు సైన్ చేయాల్సిందే. ఛా, కర్మరా బాబు. మహి, చెయ్యి మహి. మహి సైన్ చేయి. ఐశ్వర్య, నువ్వు సైన్ చేయి. మహి, అఖిలాండేశ్వరి, చూసావా సిగ్నేచర్స్ ఎంత బాగున్నాయో? వీళ్ళ సంతకాల్లాగే జీవితాలు కూడా బాగుండాలి పావని. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఆంటీ, ఇప్పుడు మమ్మీ సర్ప్రైజ్ చేసింది. రేపు నేను థ్రిల్ చేస్తాను. ఏంటమ్మా? ఎల్లుండి ఎంగేజ్మెంట్ కదా ఆంటీ. రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే పూజలు అవి ఇవి హడావిడి అంతా మొదలవుతుంది. 3:55కి మహి నిద్రలేచి చూడగానే థ్రిల్ గా ఫీల్ అవ్వాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటో ఈ పిల్లలు ఒక పట్టాన అర్థం కారక. సరదా భవాని, వాళ్ళకేదనిపిస్తే అది చేయని. లెట్ దెమ్ బి హ్యాపీ. రండి రండి పావని, కమ్. ఐశ్వర్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా తమ్ముని నాకన్నా బాగా చూసుకుంటావన్న నమ్మకం కలుగుతుంది. అది నమ్మకం కాదు దేవా, నిజం. మహి అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం ప్రాణం అని మాటలు చెప్పే వాళ్ళను చాలా మందిని చూస్తుంటాం, కానీ చేతల్లో కూడా ప్రూవ్ చేసే వాళ్ళలో దగ్గరగా ఉంది నిన్ను చూస్తున్నాను. రియలీ యు ఆర్ గ్రేట్. ఎల్లుండి నిశ్చితార్థం. నా తమ్ముడి జీవితానికి పరమార్థం. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మహి. బాయ్. మహి,
లుక్ మహి, మనిద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయ్యాక నువ్వేంటో, ఎలా ఉంటావో, ఏమైపోతావో అని డే 1 నుంచి ఆలోచించాను. కొన్నిసార్లు నీ క్యారెక్టర్ నచ్చక కోపడేదాన్ని, అసహించుకునేదాన్ని. ఇదంతా పాస్ట్, గడిచిపోయింది. మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం.